ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. సీఎం జగన్ పార్టీ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల దిశగా పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది. ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్లు రాజ్యసభ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి జోరు టికెట్లు రాని వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న జగన్ కు చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. మొదలు ఆమె అన్ననే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారం లేకుంటే సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కేలానని జగన్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మాట్లాడేందుకే హస్తినా వెళ్తున్నారు. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి బీజేపీకి ఇస్తానని, ప్రతిగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరనున్నట్లు సమాచారం. షా అపాయింట్మెంట్ కోసం వైసీపీ కీలక ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఖరారుపై జగన్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటు పాలనా పరంగా ఎన్నికల వేళ కొత్త వరాల ప్రకటన పైన జగన్ అడుగులు వేస్తున్నారు. ఇటు ప్రతిపక్షాల ఆలోచనలు, వ్యూహాలకు దీటుగా తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అభ్యర్థులతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుతున్నారు. బీజేపీ తమ నిర్ణయం పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలతో పాటుగా పోలవరంకు సవరించిన అంచనాల ఆమోదం పైన కేంద్రంతో చర్చించనున్నారు. ఇప్పటికే సవరించిన అంచనాలకు కేంద్రం అంగీకారం తెలిపిన నిధులు విడుదలలో జాప్యం జరుగుతుంది. ఎన్నికల వేళ వీటితో పాటుగా నిధుల సమీకరణ దిశగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పైన కేంద్రం వద్ద మరోసారి చర్చ చేయనున్నట్లు సమాచారం. ఇక రాజకీయంగానూ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ఏపీలో తమకు జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఎక్కడ టీడీపీ ప్రస్తావన చేయడం లేదు. బీజేపీ కోసం కొద్ది రోజుల వరకు వేచి చూసి తమ 2 పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటన దిశగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోతే సిపిఐను కలుపుకునే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో చేరుతుందా లేదా అనే చర్చ సాగుతున్న వేళ బీజేపీ ముఖ్యులు ఏపీలో అమలు చేస్తున్న రాజకీయం ఆసక్తిని పెంచుతుంది. పొత్తుపైన పెంచుతున్న ఒత్తిడి వేస్తున్న అడుగులపైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతుంది.